ఇది మాత్రం ఓన్లీ ఈవీ టెక్నీషియన్స్కిను ఈవీ ఓనర్స్కి అండి, షోరూమ్ ఓనర్లకి. ఎవరన్నా మీ దగ్గరికి వెహికల్ కనుక కంప్లైంట్స్ కోసం తీసుకొస్తే వాళ్ళు ఉండంగానే లైట్లు బంద్ చేస్తున్నాయా, హార్న్ బంద్ చేస్తుందా, లేదా మోటార్ వీల్ ఎలా ఉంది, ఫ్రీగా ఉందా, టైట్గా ఉందా, బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అన్నీ చెక్ చేసుకున్నాకే వెహికల్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ చూపించేసి తెలిసిన చోట తెలియని వాళ్ళకి బళ్ళు చూపించేసి ఏంటి వాళ్ళు ఎవరో సరిగ్గా చేయక వాళ్ళకి కుదరక మన దగ్గర తీసుకొచ్చేసి మా లాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఒకటి, సరే ఆ నమ్మకం మీద మనం ఏమో పెట్టేసి వెళ్ళండి చూస్తామని చెప్పి వెళ్తున్నాము. చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఇవ్వంటే కాదు మీరే చేశారు, మీ దగ్గరకు వచ్చే సరిపోయిందని చెప్పి ఈ మధ్య చాలా రిపీట్ అయినాయి మాకు. కాబట్టి అందరూ కూడా చూసుకుని చేయండి. ఇది ఫ్రాడ్ అండి, అది చేయడం చాలా తప్పదు. కస్టమర్ ఎవరైనా కానీ మాకు డబ్బులు ఊరికే రావండి. మేమేదైనా చేయాలంటే ఒక మోటార్ పోయింది, మీ దగ్గర వచ్చాక మోటార్ పోయిందని 10,000 పెట్టాలి మేము. కాబట్టి ముందే ప్రాపర్గా చెక్ చేసుకోండి. కొంతమంది ఉన్నారు, అందరూ కాదండి, కొంతమంది ఉన్నారు, వాళ్ళందరి దగ్గర జాగ్రత్తగా ఉండండి. మేము ఫేస్ చేసాం, ఒక 10 to 15 మెంబర్స్ దగ్గర ఫేస్ చేసాం, ఈ మంత్లోనే ఫేస్ చేసాం. కాబట్టి అందరూ కూడా చెక్ చేసుకోండి, చూసుకోండి.